హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే మీకు కేరళలో వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ అయితే చూపించబోతున్నాను. దాని పేరు వచ్చేసి మనకైతే ఓహో బీచ్ అంటారు. అదైతే సూపర్ ఉంటుంది. మనకైతే ఫోటోషూట్కి ఇంకా వెడ్డింగ్ షూట్కి అయితే చాలా బాగుంటుంది. సో పదండి, వీడియో కూడా స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. మొత్తం బీచ్ అయితే మీకు చూపిస్తాను. సో గాయస్, బీచ్కి అయితే దగ్గర వచ్చేసాం. 1.5 కిలోమీటర్స్ ఉంది అంతే ఇక్కడ నుంచి. ఓహో బీచ్ అంటారు దీని పేరు వచ్చేసి. మనకైతే నార్మల్గా అయితే ఇది 5 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి కేరళలో. నార్మల్గా అయితే మనకి ఇక్కడ స్నేహ తీరం అని ఒక బీచ్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. 1.5 కిలోమీటర్స్ ఉంది అంతే ఆ బీచ్ నుంచి. సో చాలా వ్యూ అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా పెట్టారు, చూసారా? ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా చేస్తున్నారు ఈ రోడ్లో. సో బీచ్కి అయితే దగ్గరలో ఉన్నాం మనమైతే. మీకైతే ఇక్కడ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. వెడ్డింగ్ షూట్, ఫోటోషూట్కి అయితే వర్త్ ప్లేస్ ఇదైతే. కన్ఫామ్గా అయితే విజిట్ కాండి మీరు ఒకసారి. ఇక్కడ మనకైతే ఇక్కడ లేక్ కూడా ఉంది మనకి, స్విమ్మింగ్ చేయడానికి కూడా సపరేట్. అది కూడా చూపిస్తాను మీకు. సో ఫైనల్లీ అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. పార్కింగ్ అయితే మనం రైట్ సైడ్లో చూసారు కదా ఎంత ఉంది పార్కింగ్. లక్కీగా అయితే ప్లేస్ దొరికింది పార్కింగ్కి. మా బ్రదర్ అయితే కార్ పార్క్ చేస్తున్నాడు, పదండి చూపిస్తాను. ఒకసారి మీకు పార్కింగ్ కూడా ఎలా చేశారో వెహికల్స్ చూడండి, ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మొత్తం టూరిస్ట్ వాళ్ళైతే వచ్చారు, చాలామంది టీఎన్ నుంచి అయితే వచ్చారు, తమిళనాడు వాళ్ళే ఉన్నారు అంతే ఇక్కడ. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి బీచ్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. పార్కింగ్ కూడా ఫ్రీ పార్కింగే, మనకైతే పేమెంట్ ఏం అవసరం లేదు ఇక్కడ ఇవ్వడానికి. సో నేను చెప్పాను కదా ఇక్కడ లేక్ అని, స్విమ్మింగ్ కూడా చేస్తారు ఈ లేక్లో. అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చేయొచ్చు. వాటర్ అయితే ఇప్పుడు స్టాప్ అయినందుకు కొంచెం గలీజ్గానే ఉంది. సో అది మీ ఇష్టము స్విమ్మింగ్ చేయడము. లేక్ కూడా చూసేశారు కదా, పదండి ఇప్పుడు డైరెక్ట్గా అయితే బీచ్ చూపించేస్తాను. మనకైతే ఇప్పుడైతే ప్రాబ్లం లేదు, నైట్ వచ్చినా ఏం కాదు. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే మనకైతే దొరికిపోయింది. సో ఇంకా కొంచెం లేట్ అయినా మనకైతే కార్ పార్కింగ్ అవైలబులే ఉండదు ఇక్కడ. మళ్ళీ 2 కిలోమీటర్స్ దూరం పోయి పార్క్ చేసి నడుచుకుంటూ రావాలా పడుతుంది. సో ఎందుకంటే ఇక్కడ వీకెండ్స్ అయితే చాలా మంది ఉంటారు. ఇది వచ్చేసి మనం వీకెండ్ కదా, అందుకు ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంది ఇక్కడ. చూసారు కదా, ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది వ్యూ. మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తము మినీ బ్రిడ్జ్ కూడా కట్టించారు మనకు వాటర్ పైన నుంచే, చాలా బాగుంటుంది వ్యూ అయితే. చూసారు కదా, లేక్ కూడా ఎలా కనపడుతుంది ఇక్కడ నుంచి వ్యూ, ఒకసారి మీకు చూడండి. పదండి మీకు బీచ్ కూడా ఫ్రంట్ సైడ్ వెళ్ళి కూడా చూపిస్తాను ఎలా కనపడుతుందో. నాకు అడిగితే ఇది వర్త్ ప్లేస్ అంటే వర్త్ ప్లేస్, చాలామందికి సాటిస్ఫాక్షన్ అయితే చాలా అవుతారు ఇక్కడ. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి లోపల కూడా వెళ్ళి మీకు చూపిస్తాను, మొత్తం చూడండి. సో గాయస్, ఫైనల్ అయితే వచ్చేసాము ఓహో బీచ్కి. చూసారు కదా మెన్షన్ ఎలా చేశారో ఎంత పెద్దగా. సో మనకైతే నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఈ బోర్డుకి మొత్తం లైట్స్ అయితే ఆన్ అవుతాయి. సో బీచ్ మొత్తం అయితే లైటింగ్స్ ఉంటాయి నైట్ టైము, ప్రాబ్లమే ఉండదు. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది నైట్ టైం కూడా. మీరు ఇక్కడ చూసినట్టయితే మొత్తం షాప్స్ అయితే ఉన్నాయి మొత్తము. మనకి బేకరీ ఐటమ్స్, స్నాక్స్, టీతో సహా అన్నీ అయితే దొరుకుతాయి ఇక్కడ, ప్రాబ్లమే ఉండదు మనకి. సో ఒకసారి వ్యూ కూడా చూసేసేయండి ఎలా ఉందో ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుంచి. చూసారు కదా ఎలా ఉంది వ్యూ మొత్తము, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీకు ఈ లేక్ వ్యూ కూడా చూపిస్తాను. ఇక్కడైతే స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు చాలామంది. ఒకసారి మీకు దగ్గర వెళ్ళి కూడా చూపిస్తాను. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ చిన్నపిల్లలు కూడా స్విమ్మింగ్ చేయొచ్చు. ఇక్కడైతే లోతు ఏమి ఉండదు. సో భయపడడానికి అయితే ఏం లేదు ఇక్కడ, ప్రాబ్లమే ఉండదు. బాగా అయితే మీరు స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఎంతసేపు అయినా, మీ ఇష్టం అది ఇక్కడ. సో పదండి బీచ్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. సన్సెట్ చూసారా ఎలా ఉంటుందో, అది కూడా చూపిస్తాను. సన్సెట్ కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. గాయస్, మీరు కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకోటి మన బయోలో కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, అది కూడా ఫాలో చేసేసుకోండి. మనకి ఇక్కడ వార్నింగ్ బోర్డు కూడా పెట్టారు చూడండి. సో మీరు ఇక్కడ చూసారు కదా, ఆ వుడ్తో అయితే కట్టించారు ఇక్కడ కూర్చోడానికి అయితే, చాలా బాగుంది పబ్లిక్ కోసం అయితే. సో పదండి బీచ్ దగ్గర వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇక్కడైతే హార్స్ రైడింగ్ కూడా అవైలబుల్ ఉంది. మీకు కావాలంటే కూడా ఇక్కడ రైడ్ కూడా ఇస్తారు బీచ్లోనే. మీకు కావాలంటే అవుట్ సైడ్ కూడా ఉంది. మీకు బీచ్ రోడ్లో మొత్తం మీకు హార్స్ రైడింగే కనపడుతుంది, అక్కడ కూడా చేయొచ్చు బయట కూడా మీరు.
మీరు ఎవరైనా ఫ్యామిలీతో విజిట్ కావాలనుకుంటే ఈ బీచ్కి అయితే కన్ఫామ్గా రండి. ఈ లిస్టులో కూడా పెట్టుకోండి మీరు. ఇది వచ్చేసి మనకైతే కేరళలో వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ అండి. ఇదైతే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో ఇడంతా. మీరైతే కన్ఫామ్గా సాటర్డే సండే అయితే మీరు వీకెండ్లో అయితే విజిట్ కావండి. ఇంకా చాలామంది క్రౌడ్ ఉంటారు కదా, చాలా బాగుంటుంది బీచ్ కూడా చూడడానికి మీకు ఇక్కడ. ఇంకొకటి వచ్చేసి మీరు ఇక్కడ సన్సెట్ కూడా చూడవచ్చు కింద పోవడము. అది కూడా ఈ వీడియోలో లాస్ట్ చూపిస్తాను, మీరు స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. కన్ఫామ్గా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో ఎండ్లో. మీకు సన్సెట్ కూడా ఎలా కిందికి వెళ్తుందో కూడా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ బీచ్ మీకు ఎలా అనిపించింది కూడా లాస్ట్ వరకు చూసి నాకైతే కామెంట్ చేయండి. నాకైతే ఆ సన్సెట్ చూసుకుంటే ఇక్కడ కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ఉంది, నా మైండ్ కూడా రిలాక్స్గా ఉంది. నేనైతే ఇప్పుడైతే ఛాయ్ తాగుకుంటే అయితే ముందర సన్సెట్ చూస్తున్నాను. నాకైతే కన్ఫామ్గా అయితే ఛాయ్ ఉండాల్సిందే. వీడు ఛాయ్ అంటున్నాడు ఏమని మీరు అనుకోవచ్చు, డౌట్ కూడా రావచ్చు. ఛాయ్ అంటే మా లాంగ్వేజ్లో టీ అని అర్థము. బీచ్ లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తాను, చూసినారా వ్యూ ఎలా ఉంది ఇక్కడ కూడా. మీరు ఇక్కడ చూసినట్టయితే మా అంకుల్, మా ఆంటీ, మా బ్రదర్ కూడా విజిట్ అయినారు బీచ్ చూడడానికైతే. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ బీచ్. వర్త్ ప్లేస్ అండి ఇదైతే. కన్ఫామ్గా అయితే విజిట్ కాండి మీరు. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది వీకెండ్స్లో అయితే. సో మోస్ట్లీ మీరైతే వీకెండ్స్కి అయితే ప్లాన్ చేసేసుకోండి ఈ ట్రిప్ అయితే. ఇక్కడ బాగుంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే వేవ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. స్విమ్మింగ్ వచ్చే వాళ్ళైతే బీచ్లోకి అయితే లోపల వెళ్ళండి, రాని వాళ్ళు అయితే అవాయిడ్ చేసేసేయండి. ఒకసారి సన్సెట్ కూడా చూపిస్తాను, చూసినారా ఎంత బాగా వినపడుతుందో ఇక్కడ నుంచి అయితే. మీరు ఆ స్కై పైన చూసినట్టయితే కూడా మొత్తం యానిమేషన్ టైప్లో ఉంది మొత్తము స్కై కూడా. నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే మైండ్ వచ్చినాకైతే. ఒకసారి మీకు ఈ సన్సెట్ కూడా క్యాప్చర్ చేస్తాను ఎలా కింద వెళ్తుందో కూడా. సో చూసారు కదా సన్సెట్ కూడా ఎలా కిందికి వెళ్తుందో స్లోగా. నేనైతే టైం ల్యాప్స్ అయితే పెట్టాను ఇక్కడ, లేకుంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ నాకైతే కన్ఫామ్గా అయితే కామెంట్ చేయండి మీకు ఈ బీచ్ ఎలా అనిపించిందో. ఈ సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి బీచ్ రైట్ సైడ్లోనే ఉంది. మనకైతే ఇక్కడ మినీ బ్రిడ్జ్ టైప్లో అయితే కట్టించారు, బాగా లైటింగ్స్ పెట్టి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కనపడుతుంది కదా మీకు, మొత్తం షాప్స్ ఉన్నాయి. పక్కన లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఇది బాగా వుడ్తో అయితే కట్టించారు. ఫోటో కోసం అయితే చాలా బాగుంటుంది. పదండి మీకైతే దగ్గర వెళ్ళి కూడా చూపిస్తాను ఎలా కనపడుతుందో లుక్ కూడా. అది మళ్ళీ కామెంట్ చేస్తారు కదా, ఇంకా స్టార్టింగ్లో అయితే చెప్పారు మళ్ళీ ఏం చూపించలేదు బీచ్ ఇది అని అంటారు. అందుకైతే ఇప్పుడు మొత్తం ఈ లాస్ట్లో చూపిస్తున్నాను ఇది. ఒకవేళ మీరు కోచిలో స్టే చేస్తున్నారంటే ఇది 1 డే అయితే తీసుకొని దీనికి టైము. ఇదైతే చాలా బాగుంటుంది మీకు. 77 కిలోమీటర్స్ ఉంది కోచి నుంచి ఇదైతే ప్లేస్ మనకి బీచ్. ఈ బీచ్ చూసిన తర్వాత మనకి అయితే ఇక్కడ 20 కిలోమీటర్స్లోనే ఎలిఫెంట్ పార్క్ కూడా ఉంది, ఆనకోట అని. అది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. నాకైతే కామెంట్ చేయండి, ఆ వ్లాగ్ కూడా చేస్తాను మీకు ఎలిఫెంట్ పార్క్ కూడా. మనకు వచ్చేసి ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది, సీ ఫుడ్ అన్నీ. మనకైతే స్నాక్స్, సీ ఫుడ్, టీతో సహా అన్నీ అయితే దొరుకుతాయి ఇక్కడ, వాటర్ బాటిల్స్ అన్నీ. సో ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు ఇక్కడ. మనకి పిజ్జాస్ అన్నీ అయితే దొరుకుతాయి, బర్గర్స్ అన్నీ. మనకి ఇక్కడ బయటనే సిట్టింగ్ కూడా పెట్టారు ఇక్కడ, బాగా టేబుల్స్ పెట్టి. సో చూసారు కదా మొత్తం బీచ్ అయితే మీకు చూపించేసాను కదా. నేను కూడా అయితే ఇప్పుడు రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాను. మీరు ఈ బీచ్ విజిట్ కావాలంటే సాటర్డే సండే అయితే చాలా బాగుంటుంది వీకెండ్లో అయితే చూడడానికి. మీరు క్రౌడ్ ఫుల్ ఉంటుంది కదా, ఇంకా బాగుంటుంది మీరు చూడడానికి అయితే ఇక్కడ. మీరు ఫ్యామిలీతో రావాలనుకుంటే ఇదైతే వర్త్ ప్లేస్ అండి కేరళలో. కన్ఫామ్గా అయితే విజిట్ కాండి మీరు.
చూశారు కదా ఇక్కడైతే నైట్ టైంలో ఎలా ఉంది మీకు ఓహో బీచ్ అని అయితే బాగా బోర్డు పైన అయితే లైటింగ్ చాలా బాగుంటుంది నైట్ టైము. ఇప్పుడైతే మా అంకుల్ మా ఆంటీ కూడా ఫోటోషూట్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు అప్పటి నుంచి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్ యూ గైస్.